హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ కలకండ్ ఎలా చేయాలనేది సింపుల్గా తెలుసుకుందాం. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా పాల కంటే ముందే వాటర్ యాడ్ చేయడం వల్ల పాలు అనేది అడుగంటకుండా ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయొద్దు. అలా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం హీట్ అయినాక ఇందులోకి పాలు కూడా యాడ్ చేసుకుందాం. నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నా. మీరు హాఫ్ లీటర్తో అయినా చేయొచ్చు, కాకపోతే స్వీట్ క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఇది మంట అనేది ఎప్పుడైనా తక్కువ పెట్టి అస్సలు హీట్ చేయొద్దు. హై ఫ్లేమ్లోనే పెట్టేసి పాలను అనేది మంచిగా మరిగించాలి. ఇలా మరిగించేటప్పుడు పైన మీగడలాగా తేలుతూ ఉంటుంది కదా, ఆ మీగడ అనేది కట్టకుండా ఎప్పటికప్పుడు మీగడను కూడా దాంట్లోనే మిక్స్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం పాలు క్వాంటిటీ అనేది తగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా బటర్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం మెల్ట్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే. ఇది మొత్తం స్వీట్ అంతా రెడీ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లోనే వేస్తూ ఉండాలి. ఇలా బటర్ అనేది మొత్తం కరిగిపోయేలాగా టర్న్ చేసుకుంటూ మొత్తం కలుపుతూ ఉండాలి. బటర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇది బటర్ అనేది మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే యాడ్ చేసిన, మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్తో అయినా చేయొచ్చు, లేదంటే బెల్లంతోనైనా చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం 2-3 ఇలాచీ వేసుకోవాలి, కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఇలాచీ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇది టెక్స్చర్ అనేది ఈజీగా తెలుస్తుంది కదా మనకి. ఒకవేళ మీకు ఇలా రావట్లేదు అని అనిపించినప్పుడు ఇందులోకి 1 స్పూన్ నిమ్మరసం, దాంట్లోకి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి వేస్తే ఇలా క్వాంటిటీ అనేది ఇలా వచ్చేస్తుంది మీకు. చూడండి, ఆల్మోస్ట్ 70% అనేది రెడీ అయిపోయింది మనకి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇలా క్వాంటిటీ అనేది వస్తుంది ఈజీగా మనకి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనకు సేమ్ స్వీట్ షాప్లో లానే కలకండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వాటర్ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్వీట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అనిపిస్తుంది కదా, అది కూడా కొంచెం దగ్గర పడేలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా వాటర్ ఉంటే స్వీట్ అనేది కట్ చేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ అనేది ఇంతవరకు వచ్చేదాకా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ను సిమ్లో పెట్టుకున్నా, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరిపోతుంది. పాలు మరిగేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒకటి మీ క్వాంటిటీని బట్టి ఒక బాక్స్ తీసుకోండి. ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసి నెయ్యి అనేది మొత్తం అడుగు భాగంలో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఈ నెయ్యి అనేది మొత్తం అప్లై చేసిన తర్వాత ఇందులోకి మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కలకండ్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇది మొత్తం ఇందులో యాడ్ చేసిన తర్వాత బాక్స్ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్తోనే బాక్స్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా ఆరకముందే స్ప్రెడ్ చేయడం వల్ల ఆరిన తర్వాత కట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కనీసం ఒక 3 to 4 అవర్స్ అనేది పక్కన పెట్టేసేయాలి. 3 to 4 అవర్స్ తర్వాత తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా
కట్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం గార్నిష్ లాగా మనం స్వీట్ పైన బాదం లేదంటే జీడిపప్పు అది ముక్కలుగా పెట్టి కొంచెం సన్న సన్న ముక్కలుగా పెట్టేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి ఇంకొక బౌల్లో సర్వ్ చేసుకుంటే కలకండ్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై